తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అండ్ దీప్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఇండియన్ గ్రాసరీ షాప్కి అయితే వచ్చాము. యూజువల్గా మిల్క్, కర్డ్, ఎగ్స్ ఇలాంటివి అయితే ఏ గ్రాసరీ షాప్లోనే దొరుకుతాయి ఆస్ట్రేలియాలో. కానీ మనం ఇండియన్ గ్రాసరీ షాప్కి ఎందుకు వచ్చామంటే మన ఇండియాలో దొరికే కిరాణా కొట్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో దొరికే ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఎలా దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి అనేది వీడియోలో చూద్దాము రండి. సో మేము వచ్చిందైతే పంజాబ్ ఇంపోర్ట్స్‌కి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పెద్ద ఇండియన్ స్టోర్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. అండ్ నాకు లోపలికి వెళ్ళగానే అలా స్వీట్స్ కనిపించాయి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. కానీ కంట్రోల్ చేసుకొని వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ట్రాక్ మొత్తం కూడా పూజ గదికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. అండ్ ఇక్కడ పైన చూసినట్టయితే అగరబత్తి, ఆయిల్, మ్యాచ్ బాక్సెస్, హారత్ కర్పూరం బిళ్ళలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పసుపు, కుంకుమ, గంధము ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం పూజ చేయాలంటే కావాల్సింది కొబ్బరికాయ కదా, సో అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూసారు అసలు ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి $4.99 ఉంది, అంటే ఆల్మోస్ట్ $5. మన ఇండియన్ మనీలో $250 అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవి చూడగానే నాకు ఇండియా వైబ్ అలా వచ్చేసింది. ప్రతి ఇంటి ముందు అలా ఏలాడుకుంటే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ దీపాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ వచ్చిన దీపం చూసారా, ఇది వచ్చేసి $25 ఉంది, అంటే మన ఇండియన్ మనీలో $1250. అండ్ ఆల్సో చిన్న చిన్న దీపాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి $8 ఉంది, అంటే $400. అండ్ దేవుడు ఐడల్స్తో ఉన్నాయి కూడా ఉన్నాయి, $14 అలా. అండ్ మెయిన్గా కావాల్సింది గంట, ఇది కూడా ఉంది. ఇది వచ్చేసి $30 అలా ఉంది, అంటే $1500. అండ్ పెద్ద పెద్ద దీపాలు కూడా ఉన్నాయి. చూసినట్టయితే ఇక్కడ దేవుడి పటాలు కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి రాధాకృష్ణులది, అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్డ్ గణేష్ అది, అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిది, వెంకటేశ్వర స్వామిది ఉంది. అండ్ ఆల్సో రాముల వారివి ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ సైజుని బేస్ చేసుకొని ప్రైస్ కూడా ఉంది. $20 నుంచి $60 వరకు ఉంది, అంటే మన ఇండియన్ మనీలో 1000 నుంచి 3000 వరకు. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పటాలు కూడా ఉన్నాయి, లైక్ వెండి కోటింగ్తో వచ్చినవి. ఇది వచ్చేసి ఒక $20 ఉంది. అండ్ ఐడల్స్ లాగా కూడా ఉన్నాయి, అమ్మవారిది, రాధాకృష్ణులది, గణేశునిది, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో అందరి ఇళ్ళకి దేవుడి గది ఉండదు కదా, సో ఇక్కడ మందిరాలు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆ మందిరంలో అన్ని దేవుడి బొమ్మలు పెట్టేసుకొని అదొక పూజ గదిలాగా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ ఐటమ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ గార్లిక్ దంచుకోవడానికి ఇలా రోళ్ళు కూడా ఉన్నాయి. అండ్ పెద్ద పెద్దవి రోటి పచ్చళ్ళు వేసుకోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ అవి కూడా దొరుకుతున్నాయి, కాకపోతే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా, బియ్యం స్టోర్ చేసుకోవడానికి. అవి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చూస్తాను నేను ఎప్పుడో చిన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. అండ్ కుక్ చేసుకోవడానికి ఇక్కడ కంటైనర్స్ కూడా ఉన్నాయి, చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు 20 లీటర్స్ 30 లీటర్స్ కుక్ చేసేవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చాయి అన్నీ అల్యూమినియంవి. అండ్ ఇక్కడ స్టీల్వి కూడా ఉన్నాయి. అండ్ ఐరన్ కడాయిస్ కూడా ఉన్నాయి, స్వీట్ షాప్లో యూజ్ చేస్తారు చూసారా, అంతంత పెద్ద కడాయిస్ ఉన్నాయి. అండ్ ఇది చూసారా, టీ పెట్టుకోవడానికి టీ గిన్నె, అది అసలు ఎంత బరువు ఉందంటే నేను మొయ్యలేకపోతున్నా చెప్పాలంటే. అండ్ ఈ రో మొత్తం కూడా డిన్నర్ సెట్స్ ఉన్నాయి. అండ్ కిచెన్ అంటే మెయిన్గా కావాల్సింది ఏంటి, కుక్కర్ కదా, సో కుక్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 5 లీటర్స్ వచ్చేసి $89 ఉంది, అంటే $4500. అండ్ ఈ స్టీల్ కుక్కర్ 3 లీటర్స్ వచ్చేసి $80 అయితే ఉంది, అంటే $4000 మన ఇండియన్ మనీలో. అండ్ ఇక్కడ 10 లీటర్స్వి కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసినట్టయితే. సో ఇది వచ్చేసి $160 అయితే ఉంది, అంటే మన ఇండియన్ మనీలో $8000. ఇక్కడ అన్ని కుక్ చేసుకోవడానికి ఐరన్ కడాయిస్ ఉన్నాయి, మంచి ఐరన్ వచ్చింది, కాకపోతే బరువే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్యూమినియం అండ్ ఇవి స్టీల్వి కూడా ఉన్నాయి, మంచిగా స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్, ఐ మీన్ గిన్నెలు. అండ్ స్టీల్ కుక్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. $55 అంట. ఇది వచ్చేసి కర్రీస్ కానీ ఏమైనా వేసుకోవడానికో లేకపోతే చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికో మంచిగా ఉంటుంది. ఇది $1000 మన ఇండియన్ మనీలో. ఇక్కడ కూడా ఇంకా చాలా కడాయిస్ ఉన్నాయి, అండ్ సైజెస్ని బట్టి ప్రైస్ ఉంది చూడండి. అండ్ మంచి ఇదిగో సిజ్లింగ్ బ్రౌనీ స్టోర్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉంది, $24 అంట, అంటే $1300 అనుకోండి. అండ్ నాన్ స్టిక్వి ఇది కూడా ఉంది, $18 అంట, ఆల్రెడీ సొట్టపోయింది. అండ్ టీ పెట్టుకోవడానికి ఇగో స్టీల్ది ఉంది, ఇది ఒకటి బాగానే ఉంది కానీ $50 అంట, అంటే ఇది ఒక్క $2500, కానీ క్వాలిటీ ఉంది, బాగుంది. అండ్ పోపు వేసుకునేది ఉంది ఇక్కడ, బాగుంది కదా, చిన్నగా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇది $20 ఉంది, అంటే మన ఇండియన్ మనీలో $1000. ఇది చూసారా, భలే ఉంది కదా, ఇది కూడా $20 అంట.
రోటీ ప్యాన్స్ ఇవి $30 అంటే $1,500 ఇవి దోశ ప్యాన్స్ ఉన్నాయి ఇగోండి దోశ ప్యాన్ $54 అంటే $2,600-700 అండ్ ఇడ్లీ వేసుకోవడానికి కూడా ఉంటాయి ఇగో మంచిగా కొంచెం ప్రైస్ అంటే ఇంకా ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ప్రైజీయే ఉంటుంది చెప్పాలంటే $60 అంటే $3,000 ఇలా చూడండి క్యూట్గా చిన్నవి కూడా ఉన్నాయి ఇవ్వండి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది చూడండి కింద కర్రీ గారు ఏదైనా పెట్టేసి పైన స్టీమ్ చేస్తున్నారు చూడండి అది కూడా ఉంది ఇక్కడ $45 అంట అంటే 2,200 బాగుంది ఇదైతే కానీ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ రైస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి లైక్ 5 kgs 10 kgs 15 kgs బ్యాగ్స్ లాగా ఉంటాయి మేము ఎప్పుడు తీసుకునేదైతే ఈ సోనా మసూరి రైస్ బ్యాగ్ ఈ 5 kgs వచ్చేసి $14 ఉంది అంటే మన ఇండియన్ మనీలో 700 మేము యూజువల్గా అయితే 20 kgs తీసుకుంటాము ఇది వచ్చేసి $52 ఉంది అంటే 2,600 అండ్ ఇక్కడ చాలా మంది బాస్మతి రైస్ తింటారు అనమాట ఇది వచ్చేసి $65 ఉంది అంటే 3,200 ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీలో ఇలా అవైలబుల్గా ఉంటాయి అనమాట రైస్ బ్యాగ్స్ అండ్ ఇక్కడ ఆటా ఫ్లోర్ కూడా దొరుకుతుంది అనమాట మనం మెయిన్గా వాడేది ఆశీర్వాద్ కదా సో ఆశీర్వాద్ చూపిస్తున్నా ఈ 10 kgs బ్యాగ్ వచ్చేసి $19 ఉంది అంటే ఆల్మోస్ట్ $2,000 అండ్ ఇక్కడ స్టార్టింగ్లో చూపించా కదా అలా రోళ్ళు కూడా దొరుకుతాయి అనమాట గార్లిక్ దంచుకోవడానికి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2,000-3,000 లోపల వచ్చేస్తాయి ఇక్కడ గీ ఆయిల్ అన్నీ దొరుకుతాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి అమూల్ అయితే మనకు తెలుసు కాబట్టి అమూల్ ప్రైస్ చెప్తున్నా అమూల్ వచ్చేసి $120 అయితే ఉంది అంటే $6,000 మన ఇండియన్ మనీలో అండ్ ఇక్కడ మ్యాక్సిమం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వెజిటేబుల్ ఆయిల్ కానీ ఇవే దొరుకుతాయి సో ఇది 20 లీటర్స్ వచ్చేసి $58 ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా $3,000 అండ్ చపాతీ మేకర్ పూరి ప్రెస్సర్ అండ్ చపాతీ పీట ఉంటుంది కదా సో అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ పప్పు గుత్తి ఇవి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా క్యారమ్ బోర్డ్ కూడా ఉంది ఇది చూడగానే నాకైతే సమ్మర్ గుర్తొస్తుంది చిన్నప్పుడైతే బాగా ఆడేవాళ్ళం ఎప్పుడు ఓడిపోయేదాన్ని అండ్ ఇక్కడ మిక్సీస్ కూడా ఉన్నాయి ప్రీతి మిక్సీ అనేది కొంచెం ఫేవరెట్ కదా అందరికీ ఇది వచ్చేసి $180 అయితే ఉంది అంటే $9,000 అండ్ ప్రీతి పాపులర్ అని ఇక్కడ ఒకటి ఉందన్నమాట అది $280 ఉంది అంటే $14,000 అండ్ చపాతీ మేకర్ కూడా ఉంది డైరెక్ట్ అండ్ ఆల్సో గ్రైండర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ 2 లీటర్ గ్రైండర్ వచ్చేసి $320 అయితే ఉంది అంటే మన ఇండియన్ మనీలో $16,000 అండ్ ఇది చూస్తున్నారా నేను ఫస్ట్ టైం చూస్తున్నా మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి $280 అయితే ఉంది అంటే $14,000 అండ్ ఆల్సో మనం అప్పుడప్పుడు పిండి వంటలు చేసుకోవడానికి ఇలా గ్యాస్ స్టవ్స్ ఫైర్ అలారం రాకుండా గరేజ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టవ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవి ఎందుకున్నాయో తెలియదు నార్మల్గా అయితే ఆస్ట్రేలియాలో ఇన్బిల్ట్గానే ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్స్ అనేవి వస్తాయి సో ఇవి కూడా ఉన్నాయి అండ్ ఆల్సో నాకు ఇక్కడ కోన్ కనిపించింది నాకు మెహందీ పెట్టుకోవడం రాదు వస్తే తీసుకునేదాన్ని అండ్ ఆల్సో పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ప్రతి బ్రాండ్ కూడా ఉంది అండ్ అలోవెరా జెల్ కాస్మెటిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారా హిమాలయ ఫేస్ వాష్ అండ్ ఆల్సో నాకు ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అనిపించింది నా అందానికి సీక్రెట్ ఇదే అందం ఎక్కడ ఉంది అని అనకండి అండ్ ఆల్సో వ్యాజ్లిన్ ఉంది రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంది అండ్ పాండ్స్ పౌడర్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో అన్ని రకాల సోప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు సోప్స్ కూడా తీసుకొని వచ్చాను ఇక్కడ అవైలబుల్గా ఉంటాయో ఉండవు అనేసి ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి అండ్ ఆల్సో మీ హెయిర్ ఆయిల్ ఏ హెయిర్ ఆయిల్ వాడతా అంటే అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి అండ్ ఆల్సో మన ఇండియాలో దొరికే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టూత్ పేస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి ఇలా బెల్లం కూడా దొరుకుతుంది ఇట్లా పౌడర్ లాగా కూడా అమ్ముతున్నారు అండ్ ఇలా రాగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండ్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి సో ఇంకా మన ఫేవరెట్ పార్ట్కి అయితే వచ్చేద్దాము ఇది వచ్చేసి ఇండియన్ స్నాక్స్ అనమాట ఆలూ చిప్స్ బూందీ మిక్చర్ చెకోడీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ అండ్ ఆల్సో హల్దీరామ్లో దొరికే అన్ని టైప్ ఆఫ్ స్నాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి పీనట్స్ ఆలూ భుజియా ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ చూస్తున్నారా గవ్వలు చెక్కలు ఇవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి కాకపోతే మన ఇండియాలో దొరికే అంత ఫ్రెష్గా అయితే ఉండవు అండ్ ప్రైజీ కూడా అండ్ ఆల్సో ఇండియాలో దొరికే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి బయట ఎక్కడ దొరకవు ఓన్లీ ఇండియన్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి నా ఫేవరెట్ వచ్చేసి గుడ్ డే మా మామయ్య అలవాటు చేశారు బాగా తినేదాన్ని చిన్నప్పుడు అండ్ టీ లవర్స్కి బాగా ఇష్టమైనది ఏంటి మ్యారీగోల్డ్ కదా సో అది కూడా అవైలబుల్గా ఉంది అండ్ బోర్బన్ ఉంది అండ్ 50-50 మ్యాక్సిమం అన్నీ అయితే అవైలబుల్గానే ఉన్నాయి అండ్ ఆల్సో పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో పానీపూరి చేసుకోవడానికి ఇలా పూరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నేను ఇక్కడ షాక్ అయింది ఏంటంటే లోపల పానీ ఉంటాయి కదా వాటర్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి
చూసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్‌తో పాటు అవైలబుల్‌గా ఉంది. నాకైతే ఇది చాలా అనిపిచ్చింది. మనకైతే కలోంజీ సీడ్స్, గూన్ కటీరా, చియా సీడ్స్, ఇగో ఇది ఏమంటారు స్ఫటిక బెల్లం కూడా దొరుకుతుంది. అండ్ ఇగోండి నువ్వులు కూడా ఎన్ని టైప్స్, ఇగో బ్లాక్ నువ్వులు కూడా 3 టైప్ ఆఫ్ నువ్వులు కూడా ఉన్నాయి చూడండి మంచిగా. అండ్ ఇగోండి స్పైసెస్, గసగసాలు, పల్లీలు కూడా. ఇది చూసారా, కేజీ వచ్చేసి $9 అంటే 450 రూపీస్. అండ్ ఈ హాఫ్ కేజీ వచ్చేసి $6 ఉంది అంటే 300 రూపీస్ మన ఇండియన్ మనీలో. అండ్ ఇక్కడ చూసారా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ మంచిగా ఇక్కడ కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మ్యాక్సిమం అన్ని స్టోర్స్లో దొరుకుతాయి, కానీ ఇట్లా నట్స్ ఉన్నాయి కదా, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, ఇవైతే అన్నిటి దగ్గర దొరకవు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము మ్యాక్సిమం ఇదే తీసుకుంటాము. ఇక్కడ చూసారా ఎట్లా దొరుకుతున్నాయో. ఇది వచ్చేసి $8 ఉంది అంటే 400 రూపీస్. మనం చేసుకోవచ్చు జింజర్ గార్లిక్, కానీ ఇక్కడ ఏమైపోతుందంటే గ్రీన్ కలర్లో అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో తెలీదు, ఎన్నిసార్లు చేసుకున్నా అదే కలర్ వస్తుంది. అండ్ ఇక చూసారా టామరిన్ కూడా దొరుకుతుంది, కేజీ $9 అంట అంటే 450 రూపీస్. కానీ చాలా బ్లాక్ ఉంది, ఇట్లా పేస్ట్ లాగా కూడా దొరుకుతుంది. కిసాన్ జామ్, మంచి కిసాన్ జామ్ కూడా దొరుకుతుంది, $6 అంట అంటే 300 రూపీస్ మన ఇండియన్ మనీలో. చూసారా అసలు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాస్ ఉన్నాయో, అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. పప్పు కాడ నుంచి, రసం కాడ నుంచి, పన్నీర్కి, చికెన్, మటన్, ఫిష్ అన్ని టైప్ ఆఫ్ మసాలాస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా $2 నుంచి $4 వరకు ఉన్నాయి ప్రైజింగ్ అయితే. అంటే మన ఇండియన్ మనీలో 100 నుంచి 200 వరకు అనమాట. అండ్ మేము మ్యాక్సిమం వాడేది వచ్చేసి ఎవరెస్ట్ బ్రాండ్. డ్రై మ్యాంగో పౌడర్ దొరుకుతుంది. అండ్ పానీపూరిలోకి జల్జీరా మసాలా చూస్తున్నారుగా. మన స్పైసెస్ మ్యాక్సిమం దొరుకుతాయి, కసూరి మేతి, బిర్యానీ ఆకులు, ఆవాలు, ఇక ఎండుమిర్చి అండ్ చల్లమిరపకాయలు అనుకుంటా, ఇవి చల్లమిరపకాయలు లాగానే అనిపిస్తున్నాయి. అండ్ ఇదిగోండి పెప్పర్ పౌడర్, మిర్చి పౌడర్. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ దొరికేస్తాయి అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి ఇండియా కంటే ఇక్కడే ఎక్కువ దొరుకుతున్నాయా అని కూడా అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్నప్పుడు గ్రాసరీ షాపింగ్కి వెళ్ళలేదు, బట్ ఇక్కడ అలా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ రెడీ టు మిక్స్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, వడ, ఉప్మా అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే మేబీ నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదేమో, నాకైతే ఇదే ఫస్ట్ టైం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లోర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి శనగపిండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్న్ ఫ్లోర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఉప్మా రవ్వ వచ్చేసి $4 ఉంది అంటే 200 రూపీస్. అండ్ ఇడ్లీ రవ్వ వచ్చేసి $6 అయితే ఉంది అంటే 300 రూపీస్. అండ్ ఆల్సో ఇక్కడ రైస్ ఫ్లోర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి $4 అయితే ఉంది అంటే 200 రూపీస్. మేము అప్పుడప్పుడు చెక్కలు, కారపూస కూడా చేసుకుంటాము, చాలా బాగా వస్తాయి వాటితోటి. అండ్ ఆల్సో ఇక్కడ పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చేసి ప్రియా పికిల్స్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ పచ్చళ్ళతోటే గడిపేశాను. 10 రూపీస్ ప్యాకెట్స్ ఉండేవి మా క్యాంటీన్లో. మంచిగా గోలీ సోడా కూడా దొరుకుతుంది, కచ్చా అమంట, మరి ఎట్లుంటుందో తెలియదు. అండ్ అక్కడ చూసారా ఫ్రూటీ దొరుకుతుంది. 2 లీటర్స్ వచ్చేసి $6 ఉంది అంటే మన ఇండియన్ వల్ల 300 రూపీస్. లిమ్కా అయితే ఎక్కడ దొరకదు, $2 ఉంది అంటే 100 రూపీస్. థమ్స్అప్ కూడా అసలు ఎక్కడ దొరకదు, ఓన్లీ ఇండియన్ స్టోర్లోనే దొరుకుతుంది, అది కూడా ఒక్కొక్కసారి ఉండదు. ఇది కూడా $2. అండ్ ఇగో ఫ్రూటీ చిన్న చిన్న ప్యాక్స్ ఉన్నాయి చూడండి. ఈ 6 ప్యాక్ వచ్చేసి $7 అయితే ఉంది అంటే మన ఇండియన్ మనీలో 350 రూపీస్. ఒక్కొక్క 10 రూపీస్ పెట్టి కొనుక్కునే వాళ్ళం చిన్నప్పుడు. అండ్ ఎంత వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసినా, ఇలా చీపురుతో క్లీన్ చేస్తే ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ బ్రూమ్ స్టిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆ కొబ్బరి పుల్లల చీపురు చూసారా, అది వచ్చేసి $10 ఉంది అంటే 500 రూపీస్ మన ఇండియన్ మనీలో. అండ్ ఆల్సో ఇక్కడ పెసరపప్పు, మినప్పప్పు పొట్టుతో కావాలంటే పొట్టుతో, లేకపోతే అది లేకుండా కావాలంటే అది లేకుండా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ వచ్చేసి $7 to $10 మధ్యలో ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ రెడ్ కందిపప్పు కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి $4 అయితే ఉంది అంటే 200 రూపీస్. అండ్ ఆల్సో ఎల్లో కందిపప్పు కూడా దొరుకుతుంది, ఇది కూడా $5 ఉంది, ఇది వచ్చేసి 250 రూపీస్. అండ్ 2 మిక్స్ చేసినవి కూడా దొరుకుతాయి. ఈ 2 kgs ప్యాక్ వచ్చేసి $8 అయితే ఉంది అంటే 400 రూపీస్. అండ్ ఆల్సో ఇక్కడ అప్పడాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉండే వాళ్ళకి ఇండియా ఫ్లేవర్ రావట్లేదంటే ఈ బ్రాండ్ తీసుకోండి, అందులో జీరా ఫ్లేవర్ ఉండేది తీసుకోండి, అది చాలా అంటే చాలా బాగుంది.
అండ్ ఆల్సో మ్యాగీ గూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. కొన్ని సంవత్సరాలైతే నేను మ్యాగీయే తిని బతికాను హాస్టల్‌లో ఉన్నప్పుడు. అండ్ మనకి ఎక్స్‌ట్రా మసాలాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు జెప్పండి. ఇక్కడ ఎక్స్‌ట్రా మసాలా గూడా అమ్ముతున్నారు. ఇదొచ్చేసి 50 సెంట్స్ ఒక్కొక్కటి. అండ్ ఇదొచ్చేసి ఫుల్ ప్యాక్ వచ్చేసి $6 ఏమో ఉంది. అంటే రూ. 300 మన ఇండియన్ మనీలో. మకానా ఇదొచ్చేసి 100 గ్రామ్సే $5 అంట. అంటే 100 గ్రామ్సే $250. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. మనకి ఆస్ట్రేలియాలో వెజిటేబుల్స్ అయితే బయట చాలా తక్కువ దొరుకుతాయి. దొరికినా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. మీకు మొన్న కూరగాయల దాంట్లో చూపించినట్టయితే చూడాలి. మిర్చి $50 ఉంది. అంటే $250. ఇక్కడ మ్యాక్సిమం ఏం తింటారంటే ఫ్రోజన్వి దొరుకుతాయి. ఇగోండి మిర్చి ఉంది చూసారా, ఇది ఎంత అనేది $2.50 అయితే ఉంది. అంటే మన ఇండియన్ మనీలో రూ. 125. అండ్ ఇక్కడ కాకరకాయలు గూడా ఇలా దొరుకుతాయన్నమాట. అండ్ ఆల్సో చిన్న కాకరకాయలు ఉంటాయి గదా! అవి గూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే బోడ కాకరకాయలు అంటాము. ఇవి అన్ని సీజన్స్‌లో ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇండియాలో అన్ని సీజన్స్‌లో మేబీ అవైలబుల్‌గా ఉండవు గదా! ఇదొక్కటే తినే వాళ్ళకి అది మంచిగా అనిపిస్తది. అండ్ దొండకాయ, బెండకాయ ఇవి గూడా దొరుకుతాయన్నమాట. అండ్ ఉసిరికాయ గూడా ఉందన్నమాట ఫ్రోజన్‌లో. అండ్ ఆల్సో చిక్కుడుకాయ గూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. అండ్ మేము అప్పుడప్పుడు స్మూతీస్, మిల్క్ షేక్స్ చేసుకుంటాం గదా! సో, ఇక్కడ ఫ్రోజన్‌లో మ్యాంగోస్ అండ్ చీకు కూడా దొరుకుతది. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా జామున్ గూడా అవైలబుల్‌గా ఉంది చూసినట్టయితే. కాకపోతే అంత వాటర్‌లో ఏసాక అంత ఫ్రెష్‌గా అయితే అనిపియదు. అండ్ ఆల్సో షుగర్ కేన్ గూడా ఇక్కడ అవైలబుల్‌గానే ఉంది. అండ్ పచ్చి కొబ్బరి గూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ చూస్తున్నారు గదా! సమోసాస్, రోల్స్, పఫ్స్ ఇవి గూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో రోటీ, చపాతీ, పుల్కాస్ ఇలా గూడా అవైలబుల్‌గానే ఉంటాయి ఫ్రోజన్‌లో. అండ్ ఆల్సో ఇండియాలో దొరికే చిప్స్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. కుర్కురే, లేస్, పఫ్‌కార్న్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. బయట ఎక్కడ దొరకవు. అండ్ ఈ ₹10 లేస్ వచ్చేసి $2 అనమాట. అంటే ₹100 మన ఇండియన్ మనీలో. అండ్ ఈ పల్లిపట్టి చూసారా, ఇది వచ్చేసి $6. అంటే మన ఇండియన్ మనీలో ₹300. చూసారా, అంత ఫ్రెష్ కూడా లేవు. అండ్ ఆల్సో నాకిక్కడ లిటిల్ హార్ట్స్ గూడా అనిపిచ్చాయి. అసలెవ్వరికి నచ్చదు జెప్పండి. ఇది గూడా $2 ఉంది. అంటే ₹100. అండ్ నాకు మంచ్, 5 స్టార్ గూడా కనిపిచ్చాయి. ఇవి గూడా బయటెక్కడ దొరకవు. ఓన్లీ ఇండియన్ స్టోర్‌లో దొరుకుతాయంట. అండ్ మంచ్ వచ్చేసి ఈ ₹5ది $1 ఉంది. అంటే ₹50. అండ్ ఈ ₹5 5 స్టార్ వచ్చేసి $2 ఉంది. అంటే ₹100 అనమాట. చూస్తున్నారుగా రస్నా, ఇది చూస్తే నాకైతే సమ్మర్స్ గుర్తొస్తాయి. సమ్మర్ రాగానే రస్నా అండ్ షుగర్ కలుపుకొని తాగాలి. అండ్ ఇగో చూడండి గ్లూకోన్ డి, ట్యాంగ్, మనకి ఇక సమ్మర్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక బోర్న్విటా ఇవి కూడా మనకి బయట దొరకవు, ఓన్లీ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ ఈ హనీ చూసారా, డాబర్ హనీ దొరకదు. 8 అంటే $9 ఉంది. అంటే $450 ఇది ఒక్కటి. ఇట్లా పానీపూరి ఇట్లా కూడా దొరుకుతుంది. $9 అంట. అంటే $450. అండ్ ఒకటి చూపిస్తా ఉండండి. మెయిన్గా ఏంటంటే ఇట్లా ఫ్లవర్స్ దొరుకుతాయి అన్నమాట. ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇవి $250 అంట. చూసారా, అసలు ఫ్రెష్ కూడా లేవు. $5 అంటే $250. అండ్ తమలపాకులు కూడా దొరుకుతాయి మనకి మంచిగా. అండ్ ఇది వచ్చేసి $4, 10 ఇస్తారు అనుకుంటా అంతే. అండ్ ఇక చూసారా, ఇవి కూడా అమ్ముతారు మామిడాకులు. అది కూడా $5 ఏమో ఉంటుంది. సో ఇది మా ఇండియన్ స్టోర్. ఇది ఇవాల్టి వీడియో. ఇండియన్ గ్రాసరీ స్టోర్. మేము రెగ్యులర్‌గా వచ్చే స్టోర్ ఇదే అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ఆసమ్. బాయ్.